మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించిన ఇరుల్ అనే మిస్టరీ థ్రిల్లర్ చిత్రం తెలుగులో అపరాధి పేరుతో ఆహా ఓటీటీలో విడుదల కానుంది. కోవిడ్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా విడుదల తేదీ మే 8. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫజిల్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇరుల్లంగా దర్శన్ రాజేంద్రన్, సౌబిన్ షాయర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శక అయితే సునీల్ యాదవ్ కథ అందించారు. ఓ ప్రేమ జంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎలా వచ్చాడు, అబద్ధానికి నిజానికి మధ్య నెలకొన్న సంఘర్షణలో ఆ ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే కథతో వచ్చింది. అయితే ఈ సినిమా కోవిడ్ కారణంగా డైరెక్ట్గాన 2021లో నెట్ఫ్లిక్స్లో మలయాళ వెర్షన్ విడుదల బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే కేవలం 91 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుతీర్తి ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అపరాధిక్ ఎన్ పేరుతో ఈ సినిమా ఓటీటీ సంస్థ ఆహాలో మే 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. అయితే విడుదలైన 4 ఏళ్ల తర్వాత రాబోతుండటం గమనార్హం. ఇక ఈ పోస్ట్కు ఒక ఇల్లు, ముగ్గురు వ్యక్తులు, అంతులేని అనుమానం అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఫహద్ ఫాజిల్ ఫోన్ మాట్లాడుతున్న పోస్టర్ను షేర్ చేశారు. కాగా ఫహద్ సినిమాల గత ఏడాది పుష్ప 2 చిత్రంతో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓకే, నిర్మాణ సంస్థపై 2 భారీ ప్రాజెక్ట్స్ చేయనున్నారు. అయితే షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతున్నారు. వేలో తెలుగు వెర్షన్ అపరాధి మే 8 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మీరు తప్పకుండా